హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జోషి షేర్. నిన్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెకండ్ వన్ డే మ్యాచ్ జరిగింది. మనందరూ తెలిసిందే ఇండియా ఓడిపోయింది ఆ మ్యాచ్. యాక్చువల్ గా ఈ మ్యాచ్ గురించి రియాక్ట్ అవ్వకూడదు అనుకుంటున్నా. నిన్న రాత్రి నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈ మ్యాచ్ చూసి. ఎస్పెషల్లీ నాకు గిల్ కెప్టెన్సీ మీద చాలా క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ మార్క్, అసలు నితీష్ రెడ్డి ప్లేయింగ్ లెవెల్ లో ఎందుకు ఆడుతున్నాడు? అతను ఒక ఆల్రౌండర్ గా ఆడుతున్నాడా, లేకపోతే ఒక బౌలర్ గా ఆడుతున్నాడా, ఒక బ్యాట్స్మెన్ గా ఆడుతున్నాడా? అతని క్యారెక్టర్ మన ఇండియన్ టీమ్ లో ఏంటి? అసలు ఎందుకు అతను ఓన్లీ ఒక బ్యాట్స్మెన్ గా ఆడితే అతని కన్నా మంచిగా ఆడే బ్యాట్స్మెన్స్ రింకు సింగ్ లాంటి ప్లేయర్లు ఆడిపించుకోండి. లేదు ఒక ఆల్రౌండర్ గా ఆడితే అతను 2 ఓవర్ల బౌలింగ్ వేసేది. 50 ఓవర్స్ ఫార్మాట్ లో 2 అవర్స్ ఆ బౌలింగ్ వేసేది. దిలీప్ యాదవ్ అని బాగా కొడుతున్నారు, సరే అతనికి ఆఫ్ డే అనుకుందాం, అతనికి వాళ్ళు వర్కౌట్ అవ్వలేదు. ప్రసిద్ కృష్ణకు వర్కౌట్ అవ్వలేదు, జడేజాకు కూడా వర్కౌట్ అవ్వలేదు. ఓన్లీ హర్షిత్ రాణా, ఫిరాజే మంచిగా వేశారు బౌలింగ్. సరే ఇప్పుడు నితీష్ రెడ్డి చేత ఒక 5-6 ఓవర్లు వేపియొచ్చు కదా, అప్పుడు తెలిసిపోయింది కదా ఇతను ఆల్రౌండర్ కేటగిరీ కింద పనికొస్తాడా లేదా, మనం ఇంకొకరిని తెచ్చుకోవచ్చా అని. అది కాకుండా అటు ఇటు కాకుండా 2 ఓవర్లు వేపించి ఈ డిసిషన్ గంభీర్ తీసుకున్నాడా, గౌతమ్ గంభీర్ లేదా శుభ్మన్ గిల్ తీసుకున్నాడా నాకైతే తెలియదు. కానీ అతన్ని ఎందుకు ఆడిపిస్తున్నారు అనేది మన ఇండియన్ టీమ్ కి క్లారిటీ లేదు. అది పక్కా, అది క్లారిటీగా నాకు అర్థమైంది. అతని పోస్ట్ గనక ఒక పర్ఫెక్ట్ ప్లేయర్ ఉండుంటే నిన్న మ్యాచ్ వేరే విధంగా ఉండేది. ఎందుకంటే అతని కింద ఫినిషింగ్ లో వచ్చాడు. అతను ఇంకో 30-40 కొట్టుంటే 320-340 దాకా వెళ్ళేది. అది కొట్టలేదు. సరే బౌలింగ్ తో అన్నా ఏమన్నా ఇంపాక్ట్ చూపించాడా అంటే బౌలింగ్ తో కూడా ఇంపాక్ట్ చూపించలేదు. సో అతని పోస్ట్ ఇండియన్ టీమ్ లో బొక్క, వేస్ట్ నన్ను అడిగితే. అతను పర్ఫార్మెన్స్ చేయట్లేదు. చేయనప్పుడు ఎందుకు వేరే వాడిని పెట్టుకోవచ్చు కదా, లేదా చేయడానికి అతనికి ఆస్కారం ఇవ్వండి. కంటిన్యూస్ గా ఒక 2-3 హర్షిత్ రాణా ఉన్నాడు, 2 మ్యాచ్ల నుంచి 10 ఓవర్లు వేస్తున్నాడు. అలాగే వాడికి కూడా వేపించండి. నితీష్ కుమార్ రెడ్డికి కూడా వేస్తే వేస్తాడు, లేకపోతే తీసేసి ఇంకోటి పెట్టుకొని ఎందుకు ఎలాడతారు ఒక మనిషినే పట్టుకుని. చాలా దరిద్రంగా ఆడారు నిన్న మ్యాచ్ అయితే. ఈ మ్యాచ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని టచ్ లో ఉండండి, నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డ్